వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు పార్ట్ 1 ఇన్ కేస్ చూడకపోతే నేను ఈ కింద వీడియో డిస్క్రిప్షన్ లోపల పార్ట్ 1 వీడియో లింక్ని నేను పెడుతున్నాను. మీరు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు మనము డాటాని వ్యూలో ఎలా డిస్ప్లే చేయాలో చూద్దామని చెప్పేసి అన్నాం, రైట్? సో మొన్న మనం రాసిన లాస్ట్ వీడియో లోపల మనం రాసిన దాంట్లో నేను ప్రతిసారి ఎక్కువ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే మనం ఏంటి అంటే ప్రింట్ చేయడానికి ఒక ప్రింట్ రైటర్ అనే క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాము. అందులోపలనే మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాము. అక్కడ ఉన్న ఫంక్షన్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి యొక్క ప్రకారము. కానీ మనం ఎక్కువ అనేది యూజ్ చేసుకున్నాము. దీన్ని ఇలాగే ఉంచనివ్వండి. నేను జస్ట్ ఒక చిన్న లాజిక్ అనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్ని స్టార్ట్ చేసేసుకుంటాను. రైట్, రన్. సో అవుట్పుట్లోకి వెళ్ళే ముందు ఎంటర్. సో ఇక్కడ చూడండి, నేను యూఆర్ఎల్ని ఓపెన్ చేశాను, కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎలాంటి కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, రైట్? కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే నేను డైరెక్ట్గా యూఆర్ఎల్ని ఓపెన్ చేసిన వెంటనే నాకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అంటే ఇది ఇన్ కేస్ నేను డొమైన్లోకి వెళ్ళగానే నాకు హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి పేజ్ని, రైట్? సో హోమ్ పేజ్ సక్సెస్ పేజ్కి అండ్ ఇలాంటి ఎర్రర్స్ ఏమన్నా వస్తే ఒక ఎర్రర్ పేజ్ అనేది రాసి పెట్టుకుంటాను, ఆ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఇలాంటి లాజిక్ రాద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి లాజిక్ రాయాలి అంటే నేను ఒక సక్సెస్ పేజ్ని ఒక ఎర్రర్ పేజ్ని వాడుకోవాలి. సక్సెస్ పేజ్ ఏంటి? హోమ్, ఆల్రెడీ అయిపోయింది కంట్రోలర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఎర్రర్, రైట్? సో ఎర్రర్ కంట్రోలర్ని కూడా నేను పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్లర్లో రాయాలి. హ్యాండ్లర్లో ఇంకొక క్లాస్ని రాసుకుంటున్నాను. ఎర్రర్ పేజ్ అని చెప్పేసి ఒక క్లాస్ని రాస్తున్నాను. ఇది హ్యాండ్లర్ అనే నేమ్ స్పేస్లో ఉంది. అయితే ఇందులో ఒక మెథడ్ కూడా రాసుకోవాలి. ఫంక్షన్ యూజ్ చేసుకుందాము డిఫాల్ట్గా రన్ అవ్వడానికి. పబ్లిక్ ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఎర్రర్ పేజ్ కంటెంట్ అని చెప్పేసి నేను తీసుకున్నాను.
ఎర్రర్ పేజ్ కంటెంట్ చాలా లెంత్ అయిపోతుంది, ఎర్రర్ కంటెంట్ అని చెప్పేసి తీసుకుందాము. రైట్, ఇందులో ఎక్కువ పేజ్ నాట్ ఫౌండ్ అనే ఒక ఎర్రర్ని రాసేసుకున్నాను. మనం వ్యూస్ గురించి నేను ఈ టాపిక్లో చెప్తాను. బిఫోర్ దట్ మనకు కావాల్సిన కంటెంట్ ఎలాంటి రీడైరెక్షన్స్ జరగాలి, ఎలా మనం వర్క్ చేయాలి అనే దాని గురించి మనం ఫస్ట్ చూద్దాము. ఎర్రర్ పేజ్ని క్రియేట్ చేశాను. సక్సెస్ పేజ్ ఒకటి ఉంది, అంటే నాకు పేజ్ డైరెక్ట్గా ఇండెక్స్ని కాల్ చేసిన వెంటనే అక్కడికి రీడైరెక్ట్ అయిపోవాలి, రైట్. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఒక డైరెక్ట్గా ఇండెక్స్ లోపల నేను రీడైరెక్ట్గా రాసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ప్రతిసారి అంటే ఇప్పుడు ఇది నాకు లోకల్ హోస్ట్లో ఉంది, సో దీని యూఆర్ఎల్ పాత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే నాకు డొమైన్లో పెడితే యూఆర్ఎల్ పాత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇక్కడ నుండి కంటెంట్ని తీసుకెళ్ళి నేను డొమైన్లోకి ప్లేస్ చేసినప్పుడు, నేను ఈ ప్రోగ్రామింగ్ అంటే ప్రతిసారి పిహెచ్పి అక్కడ డంప్ చేసినప్పుడల్లా నేను పిహెచ్పి కంటెంట్ని చేంజ్ చేస్తూ పోవాలి, పిహెచ్పి పేజెస్ని మాడిఫై చేస్తూ పోవాలంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఒక XML ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ XML ఫైల్ లోపల మనకు కావాల్సిన కంటెంట్స్ అన్నీ, అంటే ఎలాంటి కంటెంట్ అనేది అంటే సక్సెస్ అయితే ఈ పేజ్కి వెళ్ళిపోవాలి, అదే ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం పేజెస్ని నేను అక్కడనే డిఫైన్ చేసుకుంటాను. ఏదైనా మాడిఫికేషన్స్ ఉన్నా కానీ అక్కడ నుండి మనం మాడిఫై చేసేసుకున్నాము, రైట్. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక XML ఫైల్ కావాలి. ఇట్స్ నాట్ XHTML, XML ఫైల్ కావాలి. అదర్స్లో వెళ్ళండి, ఇక్కడ XML డాక్యుమెంట్, రైట్. దీనికి నేను web.xml అని చెప్పేసి పేజ్ చేసుకుంటున్నాను. web.xml ఫినిష్. రైట్, ఇందులో మనం కస్టమైజ్డ్ ట్యాగ్స్ని తీసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే సర్వర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీనికి ఒక ఐడి డిఫైన్ చేసుకుంటున్నాను, లోకల్ హోస్ట్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇంకొక ట్యాగ్ని కూడా తీసుకుంటున్నాను, సర్వర్. దీనికి కూడా ఒక ఐడి డిఫైన్ చేసుకుంటున్నాను, డొమైన్ అని చెప్పేసి ఇచ్చేసుకున్నాను, రైట్. ఈ పర్టికులర్ ట్యాగ్స్లలో నాకు 4 ట్యాగ్స్, డిఫరెంట్ ట్యాగ్స్ అనేది కావాలి. ఫస్ట్ నాకు డిఫాల్ట్ పేజ్ ట్యాగ్ అనేది కావాలి, అంటే సక్సెస్ పేజ్ ట్యాగ్. డిఫాల్ట్ పేజ్. సో డిఫాల్ట్ పేజ్ ఏముండాలి అనుకుంటున్నాను నేను, హోమ్ ఇండెక్స్, రైట్. యాజ్ ఇట్ ఈస్ దాన్ని కాపీ చేయండి, పేస్ట్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఎర్రర్ పేజ్. సో ఎర్రర్ పేజ్లో ఏముంటుంది, క్లాస్ నేమ్ ఏంటి, ఎర్రర్ పేజ్, మెథడ్ నేమ్ ఎర్రర్ కంటెంట్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి హోస్ట్. మనం యూస్ చేసే హోస్టింగ్ ఏంటి, లోకల్ హోస్ట్. పాత్, మెయిన్ పాత్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు యూట్యూబ్ MVC. సో యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొని వీటికి డొమైన్లో కూడా పెట్టేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తాను అంటే domain.com పెట్టేసుకున్నాను.
domain.com డొమైన్ నేమ్ అనేది మీరు అక్కడ యూస్ చేసుకోండి. domain.com. సో ఈ టైప్లో నేను ఒక XML పేజ్ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే ఒక యాప్లో ఇంకొక ఫైల్ని రాసుకుంటున్నాను. ఆ ఫైల్ వచ్చేసరికి నార్మల్ PHP ఫైల్. దానికి నేమ్ వచ్చేసరికి నేను సెట్టింగ్స్ కాన్ఫిగ్ అని తీసుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కాన్ఫిగరేషన్ లాగా తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్టెన్షన్ నేను కాన్ఫిగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను .php బదులు. సో కాన్ఫిగ్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అందులో PHP స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను కాబట్టి PHP స్క్రిప్ట్ వచ్చేసింది, రాసుకోవచ్చు నేను. సో XML ఫైల్ని ఎలా లోడ్ చేయాలి అంటే సింపుల్ XML _load ఫైల్. సో ఫైల్ ఏంటి? web.xml ఆర్ అంటే ఇన్కేస్ ఇందులో ఏదన్నా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వాలి, రైట్? ఆ ఎర్రర్ ఏమంటాను అంటే నేను XML ఫైల్ రీడ్ ఎర్రర్ అంటే రీడ్ చేయలేకపోతుంది కాబట్టి $XML హోమ్. దీనికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను XML = మరి ఈ ఫైల్ని ఎక్కడ కాల్ చేసుకుంటాము అంటే ఈ ఫైల్ని వచ్చేసరికి నేను ఇండెక్స్ లోపల కాల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే రిక్వైర్, రైట్? అయితే నేను ఇలాంటి నార్మల్ పేజెస్ని నేను కాల్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఎవ్రీ టైం నేను రిక్వైర్ లాగా తీసుకోవాలి. అంటే HTML పేజెస్ని కాల్ చేసుకోవాలి అనుకున్నా కానీ రిక్వైర్ అనేది తీసుకోవాలి. ఇలాంటి పేజెస్ని కాల్ చేసుకోవాలనుకున్నా కానీ రిక్వైర్ తీసుకోవాలి. సో దీనికి క్లాసెస్ కావు కాబట్టి ఆటో లోడ్ అనేది దీన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు, దీన్ని కాల్ చేసుకోలేదు కాబట్టి రిక్వైర్ తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి అంటే ఊకి మనం రిక్వైర్ తీసుకునే బదులు నేనేం చేస్తాను అంటే ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అది మెయిన్ కంట్రోలర్ అనమాట. ఓకే, దానికి నేమ్ వచ్చేసరికి కంట్రోలర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. controller.php ఫైల్, అది నేను కాన్ఫిగ్ అనే నేమ్ స్పేస్లో యూస్ చేసుకుంటున్నాను కంట్రోలర్, రైట్? అయితే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ కంట్రోలర్ అనే నేమ్ స్పేస్లో నేను రిక్వైర్ అనేది యూస్ చేసుకుంటానండి. సో పబ్లిక్ ఫంక్షన్ లోడ్ ఫైల్స్ని లోడ్ చేయడం అన్నట్లు ఒక నేమింగ్ ఇచ్చుకున్నాను. ఆ నేమింగ్ మీ ఇష్టము. సో ఇందులో ఏం చేస్తాను అంటే రిక్వైర్ వన్స్ని యూస్ చేసుకుంటాను. ఆ రిక్వైర్ వన్స్ లోపల ఇందులో మనం పాస్ చేసిన పారామీటర్ని ఇక్కడ యాక్సెస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ కాన్ఫిగ్ అనేది ఉంది. సో XML అయితే ఏమొస్తుంది? HTML అయితే .html అనేది వస్తుంది. సో అదే PHP అయితే .php. అంటే ఎక్స్టెన్షన్స్ అనేది చేంజ్ అవుతూ పోతున్నాయి కాబట్టి నేనేం చేస్తాను అంటే చిన్న మోడిఫికేషన్ చేద్దాం మనం ఇక్కడ. బిఫోర్ దట్ ఈ ఫైల్ని తీసుకొచ్చి ఇండెక్స్ లోపల మనం కాల్ చేసుకుందాం. కాసేపటి వరకు దీన్ని మనం కమెంట్లు పెట్టేసుకుందాము. ఇక్కడ ఏమంటాను అంటే $CTR controller = న్యూ కంట్రోలర్. ఈ కంట్రోలర్ ఎక్కడుంది? మనకు కాన్ఫిగ్లో ఉంది.
కాబట్టి కాన్ఫిగ్ కంట్రోలర్ డాలర్ సిటిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ సిటిఆర్. దీని నుండి మనం దేన్ని యాక్సెస్ చేసుకోవాలి? లోడ్ ఫైల్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఫైల్ నేమ్ని పంపిస్తాను. సెట్టింగ్స్ డాట్ కాన్ఫిగ్ అని పంపించే బదులు డైరెక్ట్గా మనం సెట్టింగ్స్ డాట్ కాన్ఫిగ్ అని కూడా పెట్టించుకోవచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్స్. కానీ నేనేం చేస్తున్నా చిన్న మోడిఫికేషన్ అనమాట. నెక్స్ట్ టోటల్గా 2 పారామీటర్స్ని పంపిస్తున్నాను. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి పేజ్ నేమ్, సెకండ్ పారామీటర్లో అరే ఫార్మేట్లో తీసుకొని అది ఎక్కడుందో ఆ పర్టికులర్ ఫైల్, ఆ ఫోల్డర్ అండ్ ఎక్స్టెన్షన్ ఈ విధంగా తీసుకుంటున్నాను. అంటే నేను ఒక పర్టికులర్ ఒక స్ట్రక్చర్ని నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. లేదు మీరు డిఫరెంట్ వేలో ట్రై చేసుకుంటా అంటే ట్రై చేసుకోండి. ఇది ఇలాగే యూజ్ చేయాలన్న రెస్ట్రిక్షన్ ఏం లేదు. జస్ట్ ఇది నా రాసే విధానము, ఎవరిష్టం వాళ్ళది. సో ఇక నేను వీటిని పంపించేసాను కదా, ఇక్కడ నేను ఏం చేయాలి? వీటిని రిట్రీవ్ చేసుకోవాలి. కాబట్టి ఎకో లోపల డిస్ప్లే చేస్తాను. డాలర్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇదేంటి ఫంక్షన్ గెట్ ఆర్క్స్ ఆఫ్ 0 అంటాను. ఏం డిస్ప్లే అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్తో పాటు నాకు కావాల్సింది ఏంటి? ఆ సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి, వాటిని డిస్ప్లే చేయాలి. రైట్. సో 1 of 0 యాప్లో కదా. సో యాప్. సో ఇక్కడ స్లాష్లు అవన్నీ యూస్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టేసుకోకండి, ఇక్కడే స్లాష్ యూస్ చేసుకోండి. ఓకే. దీనికంటే బెటర్ ఏంటంటే ఇక్కడ యూస్ చేసేసుకోండి, అంటే డబుల్ స్లాష్ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాలర్ ఫంక్షన్ ఆర్క్స్ ఆఫ్ 0. ఇప్పుడు సెట్టింగ్స్ డాలర్ డాట్ రైట్ ఫంక్షన్ ఆర్క్స్ ఆఫ్ 1 of 1. వచ్చేసింది కదా. ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఎగ్జిస్టెడా లేదా అని చెప్పేసి చూడాలి మనం. కాబట్టి నేనేం చేస్తాను, పబ్లిక్ ఫంక్షన్ ఫైల్ని వ్యాలిడేట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక పారామీటర్ని పంపించేసుకుంటున్నాను. ఫైల్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం మనం? ఫైల్ అండర్స్కోర్ ఎగ్జిస్ట్స్. సో ఫైల్ అండర్స్కోర్ ఎగ్జిస్ట్ ఇందులోపల ఫైల్ని పంపించేసుకుంటున్నాను. క్వశ్చన్ మార్క్ ట్రూ, ఫాల్స్. దీన్ని ఏం చేద్దాం మనం? రిటర్న్. ఈ పర్టికులర్ ఫంక్షన్ని తీసుకొచ్చి ఈఫ్ లోపల పెట్టేసుకుంటున్నానండి. డాలర్ దిస్ వ్యాలిడేట్ ఫైల్ లోపల డాలర్ ఫైల్ని పంపిస్తున్నాను. ఇన్ కేస్ ఇది డబల్ ఈక్వల్ టు ట్రూ అయితే ఒకటి, లేకపోతే స్టేటస్. వేరియేషన్ చేయించుకోవడానికి మాత్రమే. ఫాల్స్. మెసేజ్
ఫైల్ ఇన్వాలిడ్ అవ్వచ్చు, లేదా పాత్ ఇన్వాలిడ్ అవ్వచ్చు, ఫైల్ పాత్ అనేది ఇన్వాలిడ్ అవ్వచ్చు, ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు. కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. లేకపోతే ఎక్కువ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి తీసుకుంటాను. ఫస్ట్ వ్యాలిడేట్ మాత్రమే చేస్తున్నాను. ప్రోగ్రామింగ్ వర్క్ చేస్తే చాలు. మనకు ఏమొస్తుంది ఇక్కడ? ఓకే. సో ఆ పర్టిక్యులర్ లొకేషన్లో ఫైల్ అనేది ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫైల్ అనేది ఉంటే నాకేమవ్వాలి? అది రిక్వైర్ అవ్వాలి. వెరీ సింపుల్. కొంచెం అండర్స్టాండ్ చేసుకునేంత వరకు మాత్రమే ప్రాబ్లం ఉండిద్ది. ఒక్కసారి అండర్స్టాండ్ అయిపోతే చాలా ఈజీ అనమాట. సారీ, డాలర్ ఫైల్. రైట్, ఇప్పుడు అది వర్కింగా లేదా అన్న విషయం మనకు కావాలి. రైట్, కాబట్టి నేనేం చేస్తా అంటే దీన్ని తీసుకొచ్చి సారీ ఉండనియండి. ప్రీ సో నేను ఇది ఎక్కడ రాశాను? సెట్టింగ్స్లో రాశాను. దీన్ని ఎక్కడ కాల్ చేసాము? మనము ఇండెక్స్లో కాల్ చేసాము. సో లాజిక్ వర్క్ చేస్తుంది కదా. సో అదండి. సో ఈ పర్టికులర్ పేజ్ లాజిక్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో దీని కింద ఏం చేస్తున్నాను అంటే నేను కాన్ఫిగ్ అనే క్లాస్ని కాల్ చేసుకుంటాను. రైట్ అండి. సో నా ఉద్దేశం ఏంటి అంటే నేను ఇక్కడ వీటిని డిస్ప్లే చేయాలి అనేది నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ హోస్టింగ్ అనేది యూజ్ చేస్తున్నా అనేది నాకు కావాలి. హోస్టింగ్ ఏది యూజ్ చేస్తున్నానో చెప్పడానికి నేనేం చేస్తాను? సర్వర్ $_server అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేసుకొని అందులోపల server_name యూజ్ చేసుకుంటాను. సో ఇది మనం ఏ హోస్టింగ్ అనేది యూజ్ చేస్తున్నామో చూపిస్తుంది. సో లోకల్ హోస్ట్. రైట్, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ లోకల్ హోస్ట్ అయితే అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ రాసేసుకుంటాను, సరిపోతుంది. ఇఫ్ $= లోకల్ హోస్ట్ అయితే, ఇక్కడ ఏమంటున్నాను అంటే లోకల్ హోస్ట్ అయితే నాకేమవ్వాలి? లోకల్ హోస్ట్లో ఉన్న డీటెయిల్స్ అనేది నాకు అన్నీ కావాలి. అంటే ఒకటి డిఫాల్ట్ పేజ్ ఏంటి, ఓకే, అండ్ దాంతోపాటు ఎర్రర్ పేజ్ ఏంటి, ఓకే, అండ్ హోస్ట్ ఏంటి, అండ్ పాత్ ఏంటి. ఈ డీటెయిల్స్ అనేది నాకు కావాలి ఇన్కేస్ లోకల్ హోస్ట్ అయినా. అదే లోకల్ హోస్ట్ కాకపోయినా కూడా అవే డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లోకల్ హోస్ట్ అయితే అవి కావాలి అని చెప్పేసి ఇచ్చేద్దాం. సో దీని నుండి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏంటిది? సర్వర్. రైట్, సారీ, $XML, సారీ, సర్వర్. సో మనకు కావాల్సిన పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో చూసుకుందాం. 0 కదండి. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే వీటిని తీసుకొచ్చి 0 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ 0లో ఉన్న దాని నుండి నాకు కావాల్సింది అంటే డిఫాల్ట్ పేజ్. రైట్, ఇదే కదా డిఫాల్ట్ పేజ్. డిఫాల్ట్ పేజ్ని కాల్ చేసుకుంటున్నాను. సో ఆ పర్టిక్యులర్ థింగ్ వర్క్ అవుతుందా లేదా అనేది నాకు చూసేది ఉంది కదా. సో అందుకోసం ఏం చేస్తాను అంటే డిఫాల్ట్ పేజ్. రైట్, దీనికి ముందే ఎక్కువ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చేసింది కదా. సో అదే విధంగా మిగతాయి కూడా రాసేసుకుందాం.
డిఫాల్ట్ పేజ్ ఒకటి, ఎర్రర్ పేజ్, ఇది ఎర్రర్ పేజ్ కదా, కాబట్టి ఎర్రర్ పేజ్. హోస్ట్ కదా, హోస్ట్. నెక్స్ట్ ఏంటి, పాత్, కాబట్టి పాత్. యాజ్ ఇట్ ఈజ్ నేను మళ్ళీ దీనికి రాయాలి, లోకల్ హోస్ట్ కాకపోతే ఏదైనా పర్టికులర్ డొమైన్ అయితే అని చెప్పేసి, రైట్. సో 0 బదులు 1, ఇక్కడ ఏం చూపిస్తుంది 1. సో అంతే, పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో వీటిని మనము క్లాసెస్లో యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే నార్మల్గా వేరియబుల్స్. సో క్లాసెస్లో యాక్సెస్ చేసుకోలేము, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే డిఫైన్ లోపల దీన్ని డిఫ్ పేజ్ అని ఇక్కడ డి పేజ్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇలా అన్ని ఎర్రర్ హోస్ట్ పాత్, డిఫ్ పేజ్, ఎర్రర్ పేజ్, host page, path. Host path, sorry, page path, error page, host page, path. దీనివల్ల ఏంటి అంటే మనకు ఒక పర్టికులర్ డొమైన్లో ఉంటే ఆ డొమైన్ రిలేటెడ్గా వచ్చేస్తుంది, లేకపోతే లోకల్ హోస్ట్ అయితే లోకల్ హోస్ట్ నుండి డైరెక్ట్గా ఫెచ్ చేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ అని మనకు కావాల్సిన ప్లేస్ లోపల ప్లేస్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడైతే మనం తీసేసుకున్నాము, కానీ నేను ఇక్కడ కాన్ఫిగ్ లోపల ఒక చిన్న లాజిక్ రాసేసుకుంటాను. సో ఇక్కడ కాన్ఫిగ్ లోపల నేను లాజిక్ ఏం రాయాలి అనుకుంటున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కానీ డైరెక్ట్గా పేజ్ని కాల్ చేశారే అనుకోండి, ఆ పేజ్ అనేది ఏమవ్వాలి, మెయిన్ హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి, రైట్. సో ఆ విధంగా రీడైరెక్షన్కి లాజిక్ రాసుకుందాం. రీడైరెక్ట్ అంటే ఇక్కడ రీడైరెక్ట్ లోపల సమ్టైమ్స్ హెడర్స్ అనేది యూస్ చేసుకుంటాం, హెడర్ లొకేషన్. ఒక్కొక్కసారి హెడర్ లొకేషన్ అనేది వర్క్ చేయకపోతే జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా విండో డాట్ లొకేషన్ అని చెప్పేసి యూస్ చేస్తాము. సో ఎవ్రీ టైం 2 యూస్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు కదా, ఏదైనా వర్క్ చేయొచ్చు. సో ఎవ్రీ టైం 2 యూస్ చేసుకునే బదులు నేనేం చేస్తున్నాను అంటే, ఇది కంట్రోలర్ కదా, ఈ కంట్రోలర్ లోపల ఇంకొక ఫంక్షన్ని రాసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ ఏంటంటే పబ్లిక్ ఫంక్షన్ రీడైరెక్ట్ టు అని చెప్పేసి, పబ్లిక్ ఫంక్షన్ రీడైరెక్ట్ టు అని చెప్పేసి తీసేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తాను అంటే పేజ్ని తీసుకుంటాను, ఆ పర్టిక్యులర్ లొకేషన్కి ఇది ఏం అవ్వాలి, రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ అనమాట. ఓకే, హెడర్ లొకేషన్ డాలర్ పేజ్. అదేవిధంగా నాకు ఆల్రెడీ నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది రాసుకున్నాను కాబట్టి, ప్రింట్ రైటర్ క్లాస్ని యూస్ చేసుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాను అంటే పబ్లిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ని యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమంటాను అంటే న్యూ ప్రింట్ రైటర్, ఏ రైటర్ అని చెప్పేసి రాసుకున్నాము. నేను లాస్ట్ వీడియో లోపల మనము స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్లున్నాము, అది ఎక్కడుంది, కాన్ఫిగ్లోని కదా, కాన్ఫిగ్.
డాలర్ దిస్ ప్రింట్ లోపల ప్లేస్ చేస్తున్నాను నేను. ప్రింట్ స్ట్రింగ్. విండో డాట్ లొకేషన్ పేజ్. ఈ విధంగా రాసేసుకుంటున్నాను దీన్ని. రైట్. ఈ కంట్రోలర్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కంట్రోలర్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ కాన్ఫిగ్లోకి ఎక్స్టెన్స్ లాగా కాల్ చేసుకుంటున్నాను. ఈ కంట్రోలర్ ఎక్కడుంది? కాన్ఫిగ్లో ఉంది కాబట్టి కాన్ఫిగ్. రైట్ అండి. ప్రైవేట్ ఫంక్షన్ వ్యాలిడేట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక న్యూ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. అయితే ఈ వ్యాలిడేట్ రిక్వెస్ట్ని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడికి కాల్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. డాలర్ దిస్ వ్యాలిడేట్ రిక్వెస్ట్. హెలో అని రాసుకుంటున్నాను. అంటే జస్ట్ వర్కింగా లేదా అని చెప్పేసి చూడడానికి. ఇక్కడ ఏమంటారు కంట్రోలర్లో 6 నెంబర్ కాన్ఫిగ్ ప్రింట్ రైటర్ అట. రైట్. ఆల్రెడీ కాన్ఫిగ్ అనే నేమ్ స్పేస్లోనే ఉన్నాం కాబట్టి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. వర్కింగ్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డాలర్, ఇప్పుడు డాలర్ ప్రింట్ అనే దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసుకోలేను. రీజన్ ఏంటి అంటే ఇది పర్టికులర్ ప్లేస్లోనే వర్క్ చేస్తుంది కాబట్టి. రైట్. హౌ మెనీ టైమ్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ ప్రింట్? ఓన్లీ వన్స్, రైట్? సో ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ఇన్ టు ద దిస్ ప్రింట్ లాగా మార్చుకుంటున్నాను అది. ఓకే. సో ఇందులో ఏం చేస్తున్నా అంటే ప్రింట్ అరేని కాల్ చేసుకుంటున్నాను. $_ సర్వర్. ఒక్కసారి దీంట్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. రైట్. ఇప్పుడు జనరల్గా చూడండి, రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏంటి ఇక్కడ? యూట్యూబ్ ఎంవిసి హోమ్ ఇండెక్స్ కదా. అదే హోమ్ ఇండెక్స్ని ఇక్కడ నుండి మనం రిమూవ్ చేసేసుకుందాము. అయితే ఏమొస్తుందో చూద్దాం. రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏమొచ్చింది? ఈ పర్టికులర్ థింగ్ వచ్చింది. రైట్. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? రిక్వెస్ట్ యూఆర్ఎల్ని కాల్ చేసుకుంటాను. ఓకే. ఇక్కడ ఏమంటానంటే ఇఫ్ $_ సర్వర్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ =, దేనికి మ్యాచ్ అయితే ఆల్రెడీ మనం కాన్ఫిగ్ లోపల ఒకటి రాసుకున్నాం. ఏంటి? పాత్, పేజ్ పాత్. పేజ్ పాత్లో ఏముంది మనకు? అది ఉంది కదా. రైట్. దీనికి మ్యాచ్ అయితే ఏమవ్వాలి? $this రీడైరెక్ట్ అవ్వాలి కదా.
ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను? డిఫాల్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఫినిష్. ఒక్కసారి రన్ చేద్దాం. ఏమవుతుంది? హోమ్ ఇండెక్స్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. రైట్. ఇక్కడ నేను మెథడ్ దగ్గర ఏదైనా ఎర్రర్ చేశాను అనుకుందాము. ఏమవుతుంది? మెథడ్ నాట్ ఎగ్జిస్ట్. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు నేనేం చేస్తాను అంటే సో అందుకోసం నేను ఎక్కువని అలాగే ఉంచేసేయండి అని చెప్పాను. రీడైరెక్ట్ చేస్తున్నాను. ఇది దేనికి రీడైరెక్ట్ అవ్వాలి? ఎర్రర్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఎర్రర్ పేజ్ నాట్ ఫౌండ్. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే పర్టిక్యులర్ కాన్ఫిగ్ నుండి అన్ని లోడ్ అవుతున్నాయి కాబట్టి అది చూపిస్తుంది. తీసేసేయండి. పేజ్ నాట్ ఫౌండ్ అంటే ఇక్కడ మీకు ఎర్రర్ పేజ్ ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అదన్నమాట సంగతి. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నాకు నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ఇంకా నేను .php అని ఇక్కడ యూజ్ చేసుకున్నా కానీ ఏమవుతుంది, డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది. రైట్. అంటే ఇది ఏ టెక్నాలజీలో ఉంది అని చెప్పట్లేదు. అదే నాకు ఇక్కడ ఏదైనా ఇచ్చేసి .php అని ఇచ్చేసాను అనుకోండి, ఏమవుతుంది? .phpతో పాటు డిస్ప్లే అవుతుంది. సో ఈజ్ దట్ కరెక్ట్? నో. రైట్. కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ని కూడా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ పర్టిక్యులర్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది అనుకోండి, ఓకేనా, ఒక పర్టిక్యులర్ ఎక్స్టెన్షన్ నాకు వస్తుంటే ఆ ఎక్స్టెన్షన్ అంటే .php కానీ .asp కానీ ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది వచ్చినా కానీ నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే అది ఏ ఎక్స్టెన్షన్ ఇచ్చినా కానీ ఇన్వాలిడ్ పేజ్ లాగానే నాకు డిస్ప్లే అవ్వాలి అది. ఓకేనా, అది నా రిక్వైర్మెంట్. సో ఆ ఇన్వాలిడ్ పేజ్ని ఏ విధంగా రాయాలో చూసుకుందాం. సో ఆ ఎక్స్టెన్షన్స్ని కూడా నేనేం చేస్తాను అంటే వెళ్ళి XMLలోనే రాసేసుకుని పెట్టేసుకుంటాను. ఓకేనా, అది అంటే మనకు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ చేంజ్ చేసుకునే విధంగా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్ లోపల ఏం చేస్తున్నాను అంటే ఒక ట్యాగ్ని రాస్తున్నాను. ట్యాగ్ ఏంటి అంటే ఎక్స్టెన్షన్ PHP JSP ASP XML ఇచ్చిన XML, HTML ఇచ్చిన HTML, PL, సో ఏది ఇచ్చినా కానీ అంటే నేను కొన్ని ఇచ్చేసుకుంటున్నాను, PL వరకు ఇచ్చేసుకున్నాను. తర్వాత ఏదైనా యాడ్ చేసుకునేది ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ ఎక్స్టెన్షన్స్ అన్నిటిని నేను తీసుకెళ్ళి అరేలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ లాజిక్ని ఇక్కడ రాయట్లేదు, దీన్ని తీసుకెళ్ళి నేను కంట్రోలర్ లోపల రాస్తున్నాను. కంట్రోలర్లోనే ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డిఫ్ లోపల అరేని నేను పాస్ చేయలేను కాబట్టి వాటిని నేను తీసుకెళ్ళి కంట్రోలర్ లోపల రాసేసుకుంటున్నాను. ఓకేనా, సో కంట్రోలర్ లోపల రాస్తున్నాను. దానికి నేమ్ వచ్చేసరికి
get extension. యాస్టిస్ ఫైల్ని నేను కాల్ చేసుకున్నాను అనమాట. సో ఫైల్ని కాల్ చేసుకుని నేను ఏమంటున్నా అంటే get extensions, right? Dollar get XML వాల్యూస్. ఇందులో ఎలాంటి కంటెంట్ అనేది తీసుకోవట్లేదు, ఎంటీ లాగా తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమంటున్నా అంటే ఫర్ ఈచ్ XML ఎక్స్టెన్షన్స్. ఇందులో వచ్చేసరికి చిల్డ్రన్ అని చెప్పేసి మనం తీసుకుంటాము. సో ఇందులోపల మనకు ఎన్నో చిల్డ్రన్స్ అనేటివి ఉన్నాయి కదా, సో వాటిని మనం ఇక్కడికి కాల్ చేసుకుంటున్నాము అంతే, అంతకంటే మించి ఏం కాదు. సో అలా కాల్ చేసుకొని ఈ ఎక్స్టెన్షన్స్ లిస్ట్లో ఉన్న ఎక్స్టెన్షన్ని మనము రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? సో స్పెల్లింగ్ కరెక్టేనా? CH సారీ, నేను స్పెల్లింగ్స్లో కొంచెం వీక్ అండి. సో నేను ఫర్ ఈచ్ అనేది రాసేసుకున్నాను. సో ఫర్ ఈచ్ రాసేసుకొని నేనేం చేస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నేనేం చేస్తున్నాను అంటే నేను క్రియేట్ చేసిన వేరియబుల్లోకి నేను స్టోర్ చేస్తున్నాను. ఒక పర్టిక్యులర్ గెట్ XML వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి నేనేం చేస్తున్నాను అంటే వీటిని ఈ పర్టిక్యులర్ దాంట్లోకి నేను ప్రతిసారి కంకాడినేట్ చేస్తున్నాను. ఒక స్పెషల్ సింబల్తోనే నేను వీటిని ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే కంకాడినేట్ చేయాలి అనుకుంటున్నాను. ఆ స్పెషల్ సింబల్ ఏంటి అంటే అది మీ ఇష్టం, అండర్స్ కూడా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. డాలర్ వాల్యూస్. ఒక్కసారి మనం దీన్ని ప్రింట్ చేద్దాము. డాలర్ గెట్ అన్నీ వచ్చేసాయి కదా, వెరీ ఫైన్. వీటిని తీసుకెళ్ళి నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఒక అరేలోకి పుష్ చేయాలనుకుంటున్నాను. సో అరేలోకి పుష్ చేయాలంటే నేను కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. నేను ఒక చిన్న లాజిక్ని ఇంప్లిమెంట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఆ లాజిక్ ఏంటి అంటే ఎక్స్ప్లోడ్. బిఫోర్ దట్ ఈ పర్టిక్యులర్ వాల్యూ ఉంది కదా, దీన్ని నేను
రీట్రిమ్ చేస్తున్నాను, కామా దీని నుండి తీసి. సో ఒక్కసారి దీని అవుట్పుట్ చూద్దాము. సారీ, ఓకే. ఇక్కడ నుండి నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ప్లోడ్. దీని నుండి నేను రిమూవ్ చేయాలి. ఇది అరేని ప్రింట్ చేయదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఎక్స్టెన్షన్స్ లాగా తీసేసుకొని దీన్ని ప్రింట్ చేద్దాం ఒక్కసారి. $this print array. సో ఫస్ట్ది మనకు డిస్ప్లే అవ్వదు కాబట్టి అరే షిఫ్ట్ వచ్చేసింది కదా. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే రిటర్న్. నేను ఎప్పుడు కాల్ చేసుకున్నా కానీ ఆ ఎక్స్టెన్షన్స్ అనేది ఆటోమేటికల్గా ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో అన్ని ఎక్స్టెన్షన్స్ అయిపోయాలి, రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే ఫైన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్లో ఉన్న ఎక్స్టెన్షన్ అనేది నాకు రావాలి. ఆ పర్టిక్యులర్ లొకేషన్లో ఉన్న ఎక్స్టెన్షన్ ఎలా వస్తుంది మనకు అంటే ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది, సారీ, రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉంది కదా. ఆ రిక్వెస్ట్ యూఆర్ఎల్ని నేనేం చేస్తున్నాను అంటే ఎకో రిక్వెస్ట్ యూఆర్ఎల్ చేస్తున్నాను. సో లాస్ట్ వన్ నాకు వచ్చేది ఏంటి, ఎక్స్టెన్షన్, రైట్. కాబట్టి ఎక్స్ప్లోర్ నాకు సపరేట్ కావాల్సింది ఏంటి, డాట్. సో ఎక్స్టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఏంటి, లాస్ట్ వాల్యూ. కాబట్టి లాస్ట్ వాల్యూ అనేది ఎండ్ లోపల వస్తుంది కాబట్టి ఎన్ని యూజ్ చేసుకున్నాను. సో ఒకసారి చూద్దాం ఏమొచ్చింది, PHP అని వచ్చేసింది, రైట్, ఫైన్. ఒక చిన్న లాజిక్ ఏం రాసుకుంటున్నాను అంటే ఇక్కడ నాకు ఇప్పుడు ఇవే ఎక్స్టెన్షన్స్ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, రైట్. సో కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇఫ్ దీన్ని ఎల్స్ లాగా మార్చేసుకుందాము, ఇన్
అయితే ఇందులో డాటా అనేది ఉంటే అని అంటున్నాను. రైట్ అండి, ప్రింట్ చేద్దాం. ప్రింట్ అవుతుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ నేను దీంట్లో డాట్ని తీసేసాను, ఏమైంది, మొత్తాన్ని ప్రింట్ చేసింది. ఓకే, సో ఇందులో డాటా అనేది ఉంటే నాకేమవ్వాలి, ఈ పర్టికులర్ పేజ్కి ఏమవ్వాలి, అది రీడైరెక్ట్ అయిపోవాలి అని చెప్పేసి లాజిక్ రాసి చేసుకుంటున్నాను. రైట్, డాట్ పిహెచ్పి ఏమైంది, పేజ్ నాట్ ఫౌండ్కి వచ్చింది. సో ఆ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్, సో డాట్ ఏఎస్పి, ఫైన్. సో ఎనీ టెక్నాలజీ రిలేటెడ్గా మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అన్నీ మీరు యూజ్ చేసుకోండి. ఇస్ దట్ ఫైన్? సో అదన్నమాట సంగతి. ఇప్పుడు మనకైతే మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా మనం ఎర్రర్ పేజెస్ని అండ్ XMLతో ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మనం చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇంకా అవ్వలేదు. ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం వీటిని వ్యూ పేజ్లోకి ఎలా డిస్ప్లే చేయాలి అని. రైట్, సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే వ్యూ లోపల ఒక న్యూ HTML పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ HTML పేజ్ వచ్చేసరికి ఇండెక్స్. మీరు .html తీసుకుంటా అంటే .html తీసుకోండి, .abcd అనుకుంటే .abcd మీ ఇష్టం అండి, ఏ విధంగా తీసుకున్నా కానీ అది వర్క్ చేస్తుంది. ఓకే, సో ఈ HTML పేజ్ని తీసుకున్నాం కదా. సో ఇంతకుముందు మనకు కంట్రోలర్ ఉంది కదా, ఈ కంట్రోలర్ని నేనేం చేస్తున్నాను అంటే ఈ హోమ్ లోపల కాన్ఫిగ్ కంట్రోలర్ లాగా కాల్ చేస్తాను. ఎక్స్టెన్స్ కాన్ఫిగ్ కంట్రోలర్ లాగా కాల్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను అంటే దీన్ని యూజ్ చేసుకొని $దిస్ లోడ్ ఫైల్స్, ఇందులోపల ఏమన్నాను నేను, ఫస్ట్ థింగ్ పేజ్ నేమ్, రైట్, ఇండెక్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ఇండెక్స్, సెకండ్ పారామీటర్ వచ్చేసరికి అరే అని చెప్పేసాను కాబట్టి అరేలోకి తీసేసుకుందాం. ఇది ఎక్కడుంది, వ్యూలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి .html ఎక్స్టెన్షన్. రైట్, ఒక్కసారి నేనేం చేస్తాను అంటే ఇది ప్రాపర్గా వస్తుందా లేదా అనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను దీన్ని ఎక్కువ లాగా యూజ్ చేసుకుంటున్నానండి. వ్యూ, రైట్, సో నాకు ఎలాంటి ఎర్రర్ రాలేదన్నమాట అక్కడ, కాబట్టి ఫైల్ అనేది ఎగ్జిస్టెడ్ అని చెప్పేసి వస్తుంది అని మీనింగ్. కావాలైతే మీరు వీటిని మనం ఏం చేసుకుందాము అంటే దీన్ని ఎక్కువ లాగా తీసేసుకుందాము, ఫాల్స్. ఓకే, ఫైన్. ఏమొస్తుంది, ట్రూ లాగా వచ్చేసింది. రైట్, ఫైన్.
దీన్ని తీసేస్తున్నాను కాసేపటి వరకు. ఈ కంటెంట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే నా HTML ఫైల్ నుండి వస్తుందండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ నుండి వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, .html లోపల మన PHP ఫైల్ ఎలా లోడ్ అవుతుంది అంటే PHP కంటెంట్ ఎలా లోడ్ అవుతుంది అని చెప్పేసి. నథింగ్, ఇట్స్ వెరీ సింపుల్. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి మీరు PHPలోకి కాల్ చేస్తున్నారు HTMLని. కాబట్టి మీరు ఇప్పుడు క్వైరీ స్ట్రింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని పాస్ చేస్తున్నారో మీరు, ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను అంటే, హోమ్ పేజ్ కదా, దీని తర్వాత నేను దీన్ని తీసుకొచ్చి ఒక చిన్న లాజిక్ రాసుకుంటాను. డాలర్ ప్రైవేట్ డాలర్ డాటా అని చెప్పేసి తీసుకున్నాం, అయితే రిజల్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. రిజల్ట్ డాలర్ దిస్ రిజల్ట్ ఆఫ్, ఇవేంటి పారమ్స్ కదా, get args. సో దీన్ని ఇక్కడికి పంపించేసాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ నేను కాల్ చేసుకోవడం. సో 0 అయిపోయింది, 1 అయిపోయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 2. సో ఇక్కడ ఏమంటాను అంటే, ఇఫ్ ఈజ్ సెట్ 2 ఉంటే డాలర్ డాటా ఈజ్ ఈక్వల్స్ టు 2 లాగా కాల్ చేస్తున్నాను. అంటే ఈ డాటా అనే దాని కీవర్డ్ నుండి నేను దీనిలోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి మనం చూసుకుందాము. వీటిని ఇక్కడికి 0 లాగా కాల్ చేసుకుని దీన్ని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. అంటే ఏం ప్రింట్ అవ్వదు మనకి, ఇక్కడ ఏం అవ్వట్లేదు కదా. ఇప్పుడు HTML పేజ్ లోపల ఏం చేస్తున్నాను అంటే, PHP కంటెంట్ని డైరెక్ట్గా రాసేసుకొని ప్రింట్ అండర్స్కోర్ ఆర్ డాలర్ డాటా లాగా కాల్ చేసుకోండి. పేరెంట్స్ అనేది వచ్చేసింది కదా. ఈ విధంగా మనం పారామీటర్స్ని కాల్ చేసుకోవచ్చు HTML పేజెస్లోకి. సో ఈ విధంగా మనం కంటెంట్ని అంటే HTML పేజ్లోకి ఇక్కడ వచ్చిన ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఎక్కడన్నా .php మనం యూస్ చేసుకుంటే అది ఆటోమేటికల్లీ ఏమవుతుంది, ఎర్రర్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈరోజు మనం ఇవన్నీ చూసామన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే, డేటాబేస్తోని మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఎన్ని వీడియోస్ చేసినా కానీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్.